వంకాయ ఎండి రొయ్యల కర్రీని ఎటువంటి స్మెల్ లేకుండా చాలా టేస్టీగా వండాలంటే ఈ వీడియో చూసేయండి. ముందుగా శుభ్రం చేసుకున్న రొయ్యలని మరుగుతున్న నీళ్ళల్లో వేసుకొని ఒక 4 నిమిషాలు ఉడికించుకొని చల్ల నీళ్ళలో 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఎండి రొయ్యలు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెంతికూర వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అందులోనే కట్ చేసుకున్న టమాటా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి టమాటాలు అనేవి పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి 5 నిమిషాలు మూత పెట్టి వంకాయలు పూర్తిగా మగ్గేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. కూర బాగా ఉడికిపోయి ఈ విధంగా ఆయిల్ కనిపిస్తున్నప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, గరం మసాలా వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోండి.